అందరు కొత్త సంవత్సరానికి ఎక్కడెక్కడికో పోతారు కదా. ఇగో 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ పోరాయాలను ఎడిపోయిల్లా అని చూస్తారా. తెలుగు రాష్ట్రాలల్లో 31 లక్ష రూములు బుక్ అయినాయట. ఆ బుక్ అయిన దాంట్లో ఏజ్ ఎంత ఉన్నది అనుకుంటారు? అరే పొరగాల వయసు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ పొరగాలే గిన్ని రూములు బుక్ చేసిన వాళ్ళు చేసిళ్ళు కరెక్టే. కానీ ఇప్పుడు ఏం దొరికేనా అందరు తల్లిదండ్రులు భయపడే కథగా కాడికొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మంచి జరుగుతుంది చెడు జరుగుతుందని బాగా ప్రచారంలో ఉన్నది కదా. ఇళ్ళకు వచ్చే రూమ్లకు వచ్చేటోళ్ళు బుక్ చేసుకున్న తర్వాత ఒకలేనికొకలు వచ్చి మత్తు పదార్థాలు అందులో గంజాయి ఇట్లాంటి వాడతాలని పోలీసు వాళ్ళు కూడా గట్టి నిఘానే పెంచిళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ హైదరాబాద్లో మహానగరాలు విశాఖపట్నం విజయవాడలో తెలుస్తలేదు. కాబట్టి పోలీసు వాళ్ళకి ఇప్పుడు గట్టి సవాల్గా మారింది ఎప్పుడేం జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ పెళ్లి కాని జంటలు కూడా వచ్చి ఇంట్లో ఎక్కువగా ఉంటాయి కదా. అందుకే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో ఏం జరిగింది ఎరికేనా, పెళ్ళైన జంటలకే ఇస్తామని అక్కడ ఓయో సంస్థ కొన్ని రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ ఏంటంటే మీకు పెళ్ళి అయిందా లేదా అని నిర్ధారించిన తర్వాతనే వాళ్ళకు రూమ్ ఇస్తున్నారట. ఇప్పుడు అక్కడ జరిగిందే కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఇట్లాంటిది అమలు చేయాలని చాలామంది పెద్దలు కోరుకుంటారు. ఎందుకంటే అందులో పోయిన తర్వాత ఓయోళ్ళల్లా వ్యభిచారాలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని అందరు అనుకుంటారు కదా. అందుకే మీరట్లా ఏదైతే చేస్తాలో అన్ని రాష్ట్రాలలో ఇదే రూల్స్ పాటించుర్రని ఓయోకు చెప్తా ఉంది. కానీ ఆ ఓయో సంస్థలు కూడా చిన్నగా చేస్తాం, ఇప్పుడు మీరట్లా మాత్రమే చేస్తాను, అన్ని రాష్ట్రాలలో కూడా ఇట్లాంటి రూల్ తెస్తాం, పెళ్ళైన వాళ్ళకు మాత్రమే రూములు ఇస్తాం, పెళ్లి కాని జంటలకు ఇయ్యమని కూడా ఆ సంస్థ చెప్పింది. గిదుల్లా ముచ్చట.